షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్ గా వేరే అమ్మాయి వేరే సంబంధం చూసినప్పుడు వాళ్ళు కాదంటే కనుక వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవటం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఏదైతే పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ఒక ఆడపిల్ల చదవాలో అంటే జడ్జిమెంట్ చేయాలో ఆ చదవటం అంతా కూడా నువ్వు పెళ్లి అయిన తర్వాత ఇతను చదవటం మొదలు పెట్టావు. 20 years లో పెళ్ళయింది. 34 years కి మొత్తం జీవితం అయిపోయింది. ఎంతమందిని ప్రేమిస్తావు? మరి నిన్ను నమ్మి ఇల్లు వాకిలి వదిలేసిన అమ్మాయిని ఈరోజు గాలికి వదిలేసి ఇంకో దాంతో తిరగటానికి మీకు సిగ్గు అనిపించడంలే? మిమ్మల్ని నమ్మొస్తే ఏం చేస్తున్నారు? నడి రోడ్లో నించోబెట్టి మీ అమ్మా నాన్నతో కొట్టిస్తున్నారు, ఇలాంటి వాళ్ళతో తిట్టిస్తున్నారు. నువ్వు అప్పులు చేస్తావు, నీ ఇష్టానికి పెళ్లి కాకుండా అప్పులు చేస్తావు, నీ ఇష్టానికి లేచిపోతావు. మరి నీకు ఆమె లేదు కాబట్టి ఇంకో దాన్ని తెచ్చుకున్నావు. నువ్వు లేవని ఆవిడ ఇంకోని తెచ్చుకుందా? వద్దు బాబు, మాకు ఇటువంటి సంబంధం అక్కర్లేదు అని తల్లి చెప్తే, సుధారాణి తల్లి నా భార్య చచ్చిపోయింది అని చెప్పాడు అని చెప్పేసి ఆవిడ చెప్పింది. చెప్పలేదు మేడం, అబద్ధం చెబుతున్నాము. నువ్వు చాకలేనోడి చేతగానోడివి, ఏం తేలేనోడివి, మా ఇంట్లో ఉండదు పో అన్నారు మేడం. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మీ ఆవిడ పేరేంటి? లక్ష్మి సుగుణ. ఇద్దరు భార్యలు ఇద్దరు ఉంటారా? నాకు తెలిసి ఒక భర్తకు ఒక భార్యని. ఒకసారి సారాల విషం పోసారు మేడం, ఇట్నే కూర్చొని పెట్టి. పోవాలని నీకు ఆపరేషన్ చేపి కూకున్నాను, ఇంకా వేరే టైన దగ్గర పోవాలని. మేడం నేను చిన్న ఉన్నానట, అయితే ఇడిచిపెట్టి పోయిందట. కానీ ఇడిచిపెట్టి పోయిందట మేడం. చిన్నప్పటి నుంచి ఆమె అయింది మేడం, ఏదంటే అది ఇప్పించుకుంటే అయింది మేడం. నేను చిన్న ఉన్నా అని ఇంత పెద్ద చేసింది, సేవ బాగానే చేసింది మేడం. మీ నాన్న నేర్పించిందా, ఇది మీ అమ్మ నేర్పించిందా? అప్పచెప్పావు? ఎవరు నేర్పలే మేడం, నాకు మరి స్కూల్లో తెలియదు. పాఠం లాగా అప్పచెప్తున్నావు. మగ పిల్లాడి కోసం మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి మా తాత వాళ్ళ ఇంటికి వాళ్ళ చదివారు మేడం. నన్ను మీ తాతనే పెళ్లి చేస్తాడు, ఇక్కడ వర్రా అని చెప్తాడు మేడం మమ్మల్ని. కన్న బిడ్డనే వాడిని ఉంచుతుంటే అసలు వానికి ఎంత వాల్యూ ఉంది అసలు. పెట్టుకొని పూజ చేస్తారా? నేను కొడతా లేసి నిన్ను. సిగ్గులేదు నీకు? ముగ్గురు ఆడపిల్లలు కానీ ఇంకో ఆడదాంతో నువ్వు కొట్టావా? నీకు భార్య లేకపోతే పిల్లల్ని పెంచుకో. ఇంకో ఆడది నీ కోసం నువ్వు తెచ్చుకొని పిల్లల కోసం తెచ్చానని చెప్తాను. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నువ్వు ఎక్కవైన పిల్లలు పెళ్లి చేసావు కదా, అట్లనే చేయరు. నేను చెయ్యా, నేను దాంతోనే ఉంటా. దాంతో తిట్టిపిస్తాడు మేడం రోజు. దాంతో తిట్టిపిస్తాడు, గుర్రకే నిలగొట్టమని చెప్తాడు. అది పిల్లలని నేను చాదనని చెప్పమంటాడు, అంటాడు, ఇట్లా అంటాడు. ఊరికే నిన్ను ఎలగొడుతానైతే నా అయ్యే సావంగానే నేను వెంటనే పట్టిస్తుంది. ఊళ్ళకి వస్తుంది అబద్ధాలంటే రావు మేడం. ముగ్గురు పిల్లలతో. చూసారు కదా, రవీంద్ర అండ్ లక్ష్మి భార్యాభర్తల్లాగా కాకుండా ఏ విధంగా శత్రువులాగా కొట్టుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు పిల్లల కోసమైనా తల్లిదండ్రులు కలిసి ఉండాలి, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దటంలో వారు భాగస్వాములు కావాలని మేము ఎప్పుడూ కూడా బతుకు జట్కా మండిలో కోరుకుంటున్నాం. కానీ సొంత పిల్లల్ని పరాయి వాళ్ళలాగా నువ్వు పెళ్లి చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి అంటూ ఏ విధంగా భాగాలు పంచుకుంటున్నారో చూస్తుంటే బాధేస్తుంది. అసలు వీళ్ళ గురించి వీరి పిల్లలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో వాళ్ళు తెలుసుకుందాం. సో నువ్వు చెప్పు. మేడం నేను చిన్న ఉన్నానట, అయితే ఇడిచిపెట్టి పోయిందట. కానీ ఇడిచిపెట్టి పోయిందట మేడం. అయితే ఫోన్ చేస్తే పెళ్లి చేసుకుంటున్నాను రమ్మని ఫోన్ చేస్తే రాలేదంట మేడం. అయితే ఆమెను చేసుకున్నాక చిన్నప్పటి నుంచి ఆమె అయింది మేడం, ఏదంటే అది ఇప్పించుకుంటే అయింది మేడం. నేను చిన్న ఉన్నా అని ఇంత పెద్ద చేసింది, సేవ బాగానే చేసింది మేడం. మీ నాన్న నేర్పించిందా, ఇది మీ అమ్మ నేర్పించిందా? అప్పచెప్పావు? ఎవరు నేర్పలే మేడం, నాకు స్కూల్లో తెలియదు. పాఠం లాగా అప్పచెప్తున్నావు. నిన్ను కనీ మోసింది మేడం. నేను మళ్ళీ ఆయన లేనిది నా దగ్గరికి వస్తుంది మేడం. వచ్చి పైసలు ఇమ్మని వస్తుంది మేడం. స్కూల్ ఫీజు అది చేసింది, పైసలు 10 రూపీస్ ఇచ్చింది మేడం. అబద్ధం కాదు మేడం, ఒక్కరోజు 10 రూపీస్ ఇచ్చింది మేడం. మరి దేనికోసం అడిగావు? నీ తల్లనే కదా అడిగావు? ఒకరోజు అడిగిన మేడం, నీ తల్లనే కదా అడిగావు?
కాబట్టి ఈ రోజు ఎవరో వచ్చి వాళ్ళ అవసరం కోసం నిన్ను పెంచారనేసి కన్న తల్లిని మాట్లాడకూడదు. మేడం పిల్లల్ని అది చాలా తప్పు. ఎందుకంటే ఎందుకు మేడం? నీకు జీవితాన్ని ఇచ్చింది ఆమె. ఆ రోజు నువ్వు వద్దనుకొని కడుపులో చంపేస్తుంటే ఆడపిల్లలని నువ్వు ఈ రోజు భూమి మీద ఉండేదానివి కాదు, ఈ మాదిరి మాట్లాడేదానివి కాదు. మరి చిన్న మీ నాన్నకి ఆడపిల్లలు ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఆడపిల్లలు వద్దనుకునే మీ అమ్మని తరిమేశాడు. కానీ ఆవిడ కనింది. పోలీస్ స్టేషన్ పాలు చేసింది నీకు తెలుసా నువ్వు పుట్టావా? చేసిందంట మేడం. ఏం చేసింది? మగపిల్లాడి కోసం మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కొడుకు పుట్టాడు కాబట్టి ఆటలాడుతున్నాడు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు తల్లిని. ఈ రోజు బతుకున్నావంటే ఈ భూమి మీద ఉన్నావంటే మీ అమ్మ వల్ల. ఆమె రుణం తీర్చుకునేలాగా మాట్లాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. ఏ మాట లేదు మేడం, ఎవరి కష్టాలు చేసుకుని మన బతక నువ్వు గంత దూరం గిడికి వచ్చినావు అంటే నాకు ఎట్లా? కన్న తల్లి కన్నా పెంచిన తల్లి దగ్గర విషం నూరిపోస్తారు అమ్మాయికి. అట్లా నా ప్రేమ ఏ రోజైనా ఆడపిల్లలు కావాలనుకున్నావా? ఆడపిల్లలు పుట్టిన ప్రతిసారి కొట్టి కొట్టి ఆమెను టార్చర్ పెట్టావు. మేడం నేను టార్చర్ ఏం పెట్టలేదు, టార్చర్ అవి మొహం చూస్తేనే అర్థమవుతుంది తాగబోతాడు అని. ఆ ఏడుపుకు నేను దానికి మీకు ఏమనాలా మేడం? మీ అమ్మ పేరేంటి? సుగుణ మేడం. రోజు తాగుతాడు మేడం. తాగుబోతాడు కూతురికి ఏం తేడా వస్తుంది? రేపు దీన్నైనా అనుకుంటావు నువ్వు. ఆ మత్తులో నీకేం తెలుస్తుందిరా? బిడ్డల కోసం తెస్తే బిడ్డల్ని చూసుకోమను. నువ్వెందుకు అంటున్నావు పిల్లల్ని దాంతో? ఎట్లా పుట్టాడు దానికి కొడుకు? నువ్వు వీళ్ళని చూసుకోవడానికి అది వస్తే నీతో ఎట్లా పుట్టుకుంది? అది భలే పౌరుషం వస్తుందా నీకు నీ చిన్న కూతురికి చేసే ఎదవ పనులకి? భార్యల మీద కోపంతో వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి ఇన్ని గొడవలు వస్తున్నాయి. తల్లికి అన్యాయం జరిగితే తల్లి మంచిది కాదంట, మంచిదంట నీ కూతురికి. ఏ భర్త గురించి అయితే మీరిద్దరు పోరాడుతున్నారో ఆ భర్త ఆరోగ్యం గురించి ఫస్ట్ పోరాడండి, తర్వాత భర్త గురించి మీరు పోరాడుదురు. కానీ ఎందుకంటే అతను ఎంతకాలం బ్రతుకుతాడు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకమైంది. సమాజంలో ఆవిడకి ఎక్కడ భార్య స్థానం కానీ తల్లి స్థానం ఉండదు. ఆమెకు ఒక తప్పుడు స్థానమే ఉంటుంది. కాబట్టి ఇద్దరు తప్పుడు వాళ్ళ మధ్యలో పెరిగిన నువ్వు వాళ్ళిద్దరు గొప్ప వాళ్ళని ఎలా చెప్తావు? ఏం తెలిసి చెప్తావు? అక్రమ సంబంధం పెట్టుకుని ఒక ఉత్పత్తిగా ఉంటూ ఆ కుటుంబాన్ని చీల్చిన దానికి ఆమె లోపల ఇద్దరు చూసుకుంటా నేను. చెల్లెను కావాలి. మిమ్మల్ని కాదనే వాళ్ళు మరి పోతా నేను. రెండు ఆప్షన్. ఒకటి నీ కూతురు తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్తావా లేకపోతే జైలుకి వెళ్తావా? దగ్గరికి వెళ్తా. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సాంబయ్య, కమిషనర్ మీద కేసు పెట్టడానికి ఎన్ని గుండెలు దానికి? ఉదయాన్నే మా ఇంటికి వచ్చారేంటి? ఎదురుగా నేనుంటే కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చావేంటి? నిజంగా మీరు మా మావయ్యనే కమిషనర్ గారు? మా మావయ్య అంటే నాకు ప్రాణం సార్. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి సార్, మంచి మనసున్న మనిషి సార్. మా అమ్మ అంటే ప్రాణం. మా కంట్లో నలుసుపడ్డా కాళ్ళ ముళ్ళు దిగినా విలవిల్ల ఆడిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే ప్రేమమూర్తి. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. నీదోవ పొడవు